హీరోయిన్ సమంత, రాజ్ నిడమోర్ వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతూ ఉన్నాయి. కొన్నేళ్లుగా కూడా కొన్నాళ్ళుగా ఈ వార్త ఎక్కువ స్థాయిలో వింటూ ఉన్నాము. మరి దివాళీ టైంలో కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియా పరంగా ప్రజలందరూ కూడా చూసిన పరిస్థితి. మరి అసలు సమంత పెళ్లి చేసుకుంటున్నారా? రాజ్ నిడమోరు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అసలు అనే దానికైతే మాత్రం ఇప్పటి వరకు కూడా చిక్కుముడి వీడని పరిస్థితి ఉంది. అలాగే సినీ వర్గాల్లోని సమంత ఫ్యాన్స్ గానీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకుంటారా? అసలు ఏం రిలేషన్ కొనసాగుతూ ఉంది? సమంత లైఫ్‌లో సెటిల్ అయితే మంచిదే. బట్ ఇలాంటి వీటి వలన రూమర్స్ వలన తన కెరీర్‌కి కూడా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే తన క్యారెక్టర్ మీద కూడా రకరకాల అందరికీ కూడా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి సినీ వర్గాల్ని అలాగే సోషల్ మీడియా ఒక పక్కన పెట్టేస్తే రాజ్ యొక్క ఫ్యామిలీ మాత్రము పూర్తిగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే రాజ్ మాజీ భార్య ఆవిడ పెట్టిన సోషల్ పోస్టులు మరీ తీవ్రంగా చర్చకు దారి తీస్తున్నాయి అని అనుకోవచ్చు. మరి ప్రస్తుతం అయితే మాత్రము హీరో సమంత, డైరెక్టర్ రాజ్ నిడమోరు ప్రేమలో ఉన్నారు. అలాగే ఇప్పుడు వీరిద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉండడంతో పాటుగాను ఇద్దరు కలిసి వెకేషన్స్కి వెళ్తూ ఉన్నారు. అలాగే అక్కడ దిగిన ఫొటోస్ని చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ని వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు సమంత అంటే అంత క్లోజ్గా ఉన్న ఫొటోస్ని ఒకే వ్యక్తికి సంబంధించి మనం పోస్ట్ చేస్తున్నామనంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది అని అనుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశానికి వీళ్ళు తావిస్తూ ఉన్నారు. పూర్తిగా దీనికి ఒక క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది. ఇవ్వకుండా ఒక ప్రశ్నార్థకంగా వదిలేయడం వల్ల పూర్తి స్థాయిలో చర్చలు, అనుమానాలను రేకెత్తిస్తున్న పరిస్థితి. అయితే ఇది అఫ్కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే పర్సనల్ అయినప్పటికీ కూడాను వీళ్ళు సెలబ్రిటీస్, పబ్లిక్లో ఉండే ఫిగర్స్ కాబట్టి ఖచ్చితంగా అందరి ఫోకస్ కూడా వీళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా సమంతకి సంబంధించి కూడా అనేక రూమర్స్ మొదటి నుంచి కూడాను నాగ చైతన్య చేసుకున్నప్పటి నుంచి కూడాను విడిపోవడం ఇవన్నీ కూడాను కంటిన్యూస్గా తన మీద ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా తనకి హెల్త్ కండిషన్ బాగాలేనప్పటికీ కూడాను తను మంచిగా ఫిట్నెస్ని తెచ్చుకొని మరలా కూడా తన కెరీర్ని అద్భుతంగా కొనసాగిస్తున్న పరిస్థితి. మరి ఇదే టైంలోన నిడమోరుతో రాజ్తోని పరిచయము, అలాగే ప్రేమ, పెళ్లి ఇవన్నీ మాత్రము తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక పక్క నాగ చైతన్య హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారు శోభితను చేసుకొని, మరి సమంత ఎందుకు ఇంకా సెటిల్ కాలేకపోతోంది? ఈ రూమర్స్కి ఎందుకు తావిస్తూ ఉన్నారు? నిజంగానే రాజ్ నిడమోరు చేసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీగా కన్వర్ట్ అయిపోతారు, చక్కగాను లైఫ్ ఒక హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పేసి సజెషన్స్ కూడా చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రము వీరిద్దరు కూడా ప్రస్తుతము ఆ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ మరో వార్త సంచలనంగా ఉంది. అయితే ఇక పెళ్లికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి మొన్నంతా పెళ్లి చేసేసుకున్నారని అన్నారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అవన్నీ రూమర్స్ అని కొట్టేయడం వల్ల మళ్ళీ కొత్త రూమర్ వచ్చింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో రాజ్ నిడమోరును సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. సో మనందరికీ తెలుసు ఈషా యోగా సెంటర్. ఈవిడ అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ కొన్ని మెడిటేషనల్లో ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనకు రెగ్యులర్గా తరచూ ఫొటోస్లో కనిపిస్తూ ఉంటారు. అలాగే శివరాత్రికి సంబంధించి కూడా ఎవ్రీ ఇయర్ కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి మళ్ళీ మహాశివరాత్రి వస్తున్న నేపథ్యంలోన ఏమైనా ఒకవేళ ఈ పెళ్ళి ఇవన్నీ కూడా అప్పుడు ఏమైనా పెట్టుకున్నారా ఏంటి అన్నది కూడా ఇక్కడ ఒక అనుమానం అయితే వస్తూ ఉంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో రాజ్ నిడమోరు సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనేది అయితే వినిపిస్తుంది. మరి దీనిపైన సమంత, రాజ్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అంటే వాళ్ళిద్దరి నుంచి అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈ వార్త మాత్రం హాట్ టాపిక్గా మారింది. మరి సమంత ఇప్పటికే రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు. మరి ఈ తరుణంలోని రాజ్ నిడమోరు వైఫ్ ఒక మాజీ భార్య శ్యామల అయితే స్పందించడం జరిగింది. అంతేకాదు ఆవిడ ఒక పోస్ట్ను కూడా పెట్టారు. సమంత రాజ్ పెళ్లి ఏమో కానీ ఈ పోస్ట్ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెగించిన వ్యక్తులు అలాంటి పనులు చేస్తారు అనే కొటేషన్ అయితే షేర్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అంటే ఆవిడ ఆ పెళ్లి వార్త రాగానే ప్రతిసారి కూడా ఆవిడ స్పందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కూడాను తెగించిన వ్యక్తులు ఎంతకైనా
ఏ పనైనా చేసేయగలుగుతారు, వాళ్ళు దేనికైనా తెగించేస్తారు అని చెప్పేసి ఆవిడ ఒక పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి కొటేషన్ క్యాప్షన్ని పెట్టడంతో ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ కూడాను సమంత రాజ్ పెళ్లి గురించి ఇలాంటి పోస్ట్ పెట్టిందని అంటున్నారు. ఏది ఏమైనా కూడా సమంత మాత్రం రెండో పెళ్లికి సిద్ధమవుతున్న వార్తలు మాత్రం మీడియాను షేక్ చేస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటే చట్టబద్ధంగా అలాగే ఏవైనా ఉన్నా కూడా క్లియర్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. చేసుకోని పక్షంలో మాత్రము వేసే ప్రతి అడుగు కూడాను ఇలా అనేక రకాల అపార్థాలకి దారి తీస్తూ ఉంటుంది. మరి చూడాలి శ్యామల పోస్ట్ పైన అయితే వీరిద్దరూ ఎలా